ఇచ్చిన ప్రశ్న చూడండి. ఏబిసిడి ఒక చతురస్రం, ఒక కర్ణం ఏసీ ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు అయితే ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు సెంటీమీటర్లు అని అడిగాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటి చతురస్రం కాదని ఇచ్చాడు. సో చతురస్రం డ్రా చేయండి. చతురస్రం అంటే ఏమవుద్ది, అన్ని ఈక్వల్ సైడ్స్ ఉంటాయి. ఇది ఏ అయితే ఇది ఏ, ఇది ఏ, ఇది కూడా ఏ. సో ఏ బి సి డిగా దీన్ని చేసుకుందాం. అది ఏమి ఇచ్చాడు, కర్ణం ఇచ్చాడండి ఏసీ, ఇదంతా 10 సెంటీమీటర్లు ఇచ్చాడు. అయితే వీడికి ఏం కావాలన్నాడు, ఇప్పుడు ఏబి అంటే ఏబి ప్లస్ బీసీ అడిగాడు. అంటే ఇది ఏ, ఇది కూడా ఏ కదండి, అంటే 2a వాల్యూ కనుక్కోవాలి మనం, అంతే కదండి సింపుల్గానే. లేకపోతే విడివిడిగా చేసినప్పుడు నో ప్రాబ్లం, మీరు అలాగైనా అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా. ఇది చూడండి, ఇది ఎలా ఉందో, ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే మీకు ఏ ట్రయాంగిల్ కనిపిస్తుందండి, ఇక్కడ 90 డిగ్రీస్ కదండి. 90 డిగ్రీస్ ఉంటే ఏముంటుంది, ఏ ట్రయాంగిల్ అవుతుంది, లంబకోణ త్రిభుజం, అవునా కదండి. ఒక ఏదైనా సరే 90 డిగ్రీస్ ఉంటే దాన్ని ఏమంటాం, లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం నుంచి మనకి ఏం చెప్పాడు, పైథాగరస్ కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని, అంతే కదండి. అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. తెలుసు కదండి, అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే పైథాగరస్ సిద్ధాంతం నుంచి ఏంటి, ఏసీ స్క్వేర్ అంటే కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే ఇక్కడ మనం చూసినట్టు 2 భుజాలు వచ్చాయి కదండి, అంటే ఇక్కడ నుంచి మనం కలిపేయచ్చు కదా ఈజీగానే. చూద్దాం చూడండి. ఏసీ అంటే ఎంతండి, 10, అంటే 10 స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ అంటే మనం ఆల్రెడీ తీసుకున్న ఏ అని, సో ఏ స్క్వేర్ అవుద్ది. బీసీ కూడా ఏ అవుద్ది కాబట్టి అది కూడా ఏ స్క్వేర్. అంటే 2a స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుద్దండి, 10 స్క్వేర్ అంటే 100 కదా. 2 టేబుల్లో కట్ చేసేయండి, ఎన్నిసార్లు పోద్ది, 50 టైమ్స్ 250s. ఓకేనా. దాని ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత మిగిలింది మనకి, 50 మిగిలింది. చూడండి, ఈ 2 ఇటు వెళ్తే డినామినేటర్ అవుద్ది. సో 100/2 ఈజ్ 50. ఓకేనా. దాని ఏ ఈక్వల్ టు ఏమవుద్ది, √50 అనమాట. ఓకేనా. ఇప్పుడు ఆప్షన్లు చూడండి. ఆప్షన్ చూసిన ఎందుకు ఆప్షన్ చూడమంటారు అంటే చాలా ప్రతిసారి కూడా ఆప్షన్ చూస్తే ఆ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందో లేదు చూసుకోవాలండి. ఆప్షన్లు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి అన్నమాట. ఆప్షన్లు బట్టి మనం ఆన్సర్ అనేది తీసుకురావాలి. సో √2 మిగలాలి అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, √50ని 25 × 2 అని రాసుకోవచ్చు కదండి. ఓకే కదా. 25 2s are 50. సో 25ని బయట తీసుకొస్తే ఏమవుద్ది, 5, √2 అలా ఉంది. సో √2. ఓకేనా. వెంటనే ఏం చేస్తామంటే ఇలా చూస్తాం, తిన్నంగా వచ్చి 5 ఉంది, టిక్ పెట్టేస్తాం, వెంటనే ఆన్సర్ తప్పు అయిపోద్ది అన్నమాట. మనకి ఏమడిగాడు ఆన్సర్, ఏబీ ప్లస్ బీసీ. ఏ అంటే ఏబీ విలువ లేదా బీసీ విలువ మాత్రం వచ్చింది. మరి 2 సార్లు కావాలి, 2a విలువ కదండి మనం కనుక్కోవాల్సింది. సో 2a ఈక్వల్ టు 2 × 5√2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 5s are 10. సో 10√2 అనమాట ఆన్సర్. ఆన్సర్ అయిపోతుందండి 10√2. ఓకేనా. ఏం చేశారు, ఫస్ట్ మనకి ఒక చతురస్రం ఇచ్చాడు, అందులో దాని యొక్క డయాగ్నల్ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఈక్వల్ సైడ్ చతురస్రం అయితే ఏమవుతుందండి, ప్రతి సైడు అంటే ప్రతి భుజం కూడా సమానమైన కొలతలు కలిగి ఉంటుంది. అది ఏగా తీసుకుంటే మనకి ఏం కావాలి, ఏబీ ప్లస్ బీసీ అడిగాడు, అంటే ఇది ఏ తీసుకుంటే ఇది కూడా ఏ అవుతుంది కాబట్టి 2a వాల్యూ కావాలి మనకి. పైథాగరస్ సిద్ధాంతం యూజ్ చేసి మనం చేసాం, కర్మ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ చేసాం. మొత్తం సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ చేస్తే మనకి ఏ వాల్యూ ఎంత వచ్చిందండి, 5√2 వచ్చింది. కానీ మనం ఏ వాల్యూ ఒకటే కదా కానీ మనకు కావాల్సింది 2 భుజాల కొలతలు అడిగాడు కాబట్టి 2a అవుద్ది. సో 2 ఇక్కడ 2a బదులుగా 2a ఈక్వల్ టు ఏం చేసాం, ఏ బదులుగా 5√2 చేసాం. సో చేస్తే ఎంత వచ్చింది మనకు ఆన్సర్, 10√2 అనమాట. ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రశ్న చూడండి. 6 సెంటీమీటర్ల భూ వ్యాసార్థం 10 సెంటీమీటర్ల ఏటవాలు ఎత్తు కలిగిన ఒక వృత్తాకార శంకు యొక్క ఎత్తు సెంటీమీటర్లను ఇచ్చాడండి. ఆప్షన్ చూస్తే 4, √136, 8, 16 అనమాట. ఫస్ట్ శంకు ఎలా ఉంటుందండి, మన క్యాప్ పెట్టుకుంటాం కదండి, అదే కదండి శంకు అంటే ఏ విధంగా ఉంటుంది. ఓకేనా. అయితే ఆడేమిచ్చాడు, భూ వ్యాసార్థం ఇచ్చాడు. అంటే వ్యాసార్థం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది అంటే 6 కదండి. సో ఇక్కడ డినోట్ చేస్తున్నాను. r ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 6 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి, ఏటవాల్ ఎత్తు. ఏటవాల్ ఎత్తు అంటే ఇది కింద స్లాట్ హైట్ అంటాం, దాన్ని ఎల్తో డినోట్ చేస్తాం. అది ఎంత ఇచ్చాడు మనకి, 10 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు ఆడేం కనుక్కోమన్నాడంటే శంకు యొక్క ఎత్తును కనుక్కోమన్నాడు. ఎత్తు అంటే స్ట్రైట్గా ఉండేదండి, ఇది హెచ్తో డినోట్ చేస్తాం అన్నమాట. ఇది మనం కనుక్కోవాల్సిన విషయం. ఓకేనండి. ఫస్ట్ ఇచ్చిన డేటా నుంచి రిప్రజెంట్ చేయడం రావాలండి. ఏ డేట్ ఇచ్చాడు, ఎక్కడెక్కడ ఉంటాయి అవన్నీ ఐడెంటిఫై చేయాలి. చాలామంది స్లాంట్ హైట్ అంటే ఈ హైట్ తీసుకుంటారండి హెచ్ అని చెప్పేసి, అది కాదనమాట. స్లాంట్ హైట్ అంటే ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది అన్నమాట స్లాంట్గా. ఓకేనా. ఇప్పుడు ఈ మూడాట్ల యొక్క రిలేషన్ తెలియాలి మనకి. అదేంటంటే L² ఈక్వల్ టు
హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అండి. ఏంటండి ఏటవాళ్ళ ఎత్తుకి వ్యాసార్థానికే గల రిలేషన్షిప్ మనకు తెలియాలండి. ఆ రిలేషన్షిప్ ఏంటంటే ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అన్నమాట. సో ఎల్ అంటే మనకు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి సో 10 స్క్వేర్ అవుద్ది ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ మనం కనుక్కో కాబట్టి అలా ఉంచేసేయండి హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ అంటే ఇచ్చాడు ఎంత 6 అండి. సో 6 స్క్వేర్ అన్నమాట. సో 10 స్క్వేర్ అంటే 100 ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ మీన్స్ 36. ఓకేనా. సో 36 ఇటు పంపించండి. అప్పుడు హెచ్ స్క్వేర్ ఏమవుద్ది 100 మైనస్ 36. ఓకే కదండి. సో ఈ పాజిటివ్ వాల్యూ ఇటు వస్తే నెగిటివ్ వాల్యూ అవుద్ది. సో హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 100 మైనస్ 36 అంతండి 64. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది √64 దట్ ఈ కాల్ 8 సెంటీమీటర్స్. ఓకేనండి. √64 వాల్యూ ఎంతండి 8. సో 8 సెంటీమీటర్ అవుతుంది అన్నమాట. ఆప్షన్ ఇస్ సి కరెక్ట్ అన్నమాట. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు డేటాలోని స్లాంట్ హైట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే భూ వ్యాసార్థం అంటే ఇక మిడ్ పాయింట్ నుంచి కేంద్రం నుంచి ఆ వృత్తం చివరి వరకు ఉండే ఏ బిందువునైనా టచ్ చేసే రేఖ ఏమవుతుందంటే అది వ్యాసార్థం అవుతుంది అన్నమాట. ఆ డిస్టెన్స్ని అది 6 సెంటీమీటర్లు ఇచ్చాడు. మనకి ఈ రిలేషన్ తెలిసి ఉండాలి ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అని. అంటే స్లాంట్ హైట్కి అండ్ రేడియస్కి కావాల్సిన రిలేషన్ అండి ఇది. ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. సో మన వాల్యూస్ అన్ని తెలుసు కాబట్టి ఇంత సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది హెచ్ ఈజ్ ఈక్వల్ టు √64 దట్స్ మీన్ 8 సెంటీమీటర్స్ అన్నమాట. సో ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈ ప్రశ్న చూడండి 2, 2√2, 4, అండ్ సో ఆన్ గుణశ్రేణిలో 128 ఎన్నో పదం అని ఇచ్చాడు. చూడండి చాలామంది ఏం చేస్తారంటే ఈ ప్రశ్న చూసి 128వ పదం ఏమో అనుకుంటారు. కానీ అక్కడ అడిగింది ఏంటండి 128వ అంకె ఎన్నో పదం అని అడిగాడు. ఓకేనండి. మనకి గుణశ్రేణిలో ఏముంటాయి మొదటి పదం ఉంటుంది. మొదటి పదం ఏతో జనరేట్ చేస్తాం. ఇక్కడ ఏముంటుందండి కామన్ డిఫరెన్స్ ఉంటుందండి. కామన్ రేషియో ఉంటుంది ఆర్ ఉంటుంది అనమాట. ఓకేనా. అంటే మన టోటల్గా ఏ అని కావాలనుకుంటే ఏమవుద్ది ఏ ఇంటూ r⁻n-1 అనమాట. ఈ ఫామ్లో మనం బాగా నోటెడ్ అయ్యి ఉండాలండి. ఇది మాస్టర్ చుట్టుగా ఎలాగా ఏఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ r⁻n-1 అనమాట. సో మనకి ఇచ్చిన సిరీస్ చూడండి 2, 2√2, అండ్ 4 అండ్ సో అన్నమాట. ఇప్పుడు మనకి ఏం కావాలి ఏ అంటే మొదటి పదం అని చెప్పేసాను. ఇది ఏతో డినోట్ చేస్తాం. ఓకేనా. ఏఆర్ A1 ఏదైనా పర్లేదు. మన ఆర్ కావాలంటే ఏం చేయాలంటే A2/A1 ఆర్, A3/A2 ఆర్, A4/A3 ఇలా ఏం చేసినా పర్లేదండి. కామన్ రేషియో కామన్ అని ఎప్పుడు అంటే ఎప్పుడు చేసినా సరే సేమ్ ప్రోడక్ట్ అయితే మనం రావాలన్నమాట. అవుట్పుట్ బయటకు వచ్చేది. A2 అంటే 2√2. సో 2√2 A1 అంటే 2. సో 2 క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చిందండి √2. అలాగే ఇది కూడా చేసేయండి మీకు అర్థం అవుతుంది ఇప్పుడు క్లారిటీగా. A3 అంటే 4 2√2 2 టైమ్స్ పోద్ది అంటే 2/√2 మిగిలింది. అంటే 2/√2 అంటే ఏంటండి 2ని ఎలా రాయొచ్చు √2 × √2 అని రాయొచ్చు కదండి. √2 క్యాన్సిల్ చేస్తే అగైన్ √2 అనమాట. ఓకేనా. అర్థమైందండి. అంటే మన కామన్ రేషియో కూడా వచ్చేసింది √2 అని. ఎన్నో పదం అంటే ఈ వాల్యూ ఇస్తాడండి 128 అని ఈ వాల్యూ ఇస్తాడు. అలాగైతే n వాల్యూ మనకు కనుక్కోమన్నాడు అనమాట. అది చూసినట్లయితే మనకి ఏమి ఇచ్చాడు ఏఎన్ ఇచ్చాడు కాబట్టి ఏఎన్ అంతా 128 ఆ పదం ఇచ్చాడు కాబట్టి టోటల్గా ఏ ఎంత మనకి ఏ అనేది 2. ఓకేనండి. నెక్స్ట్ ఆర్ ఎంత మనకి √2n-1 అనమాట. ఓకేనా. మనకు కనుక్కోవాల్సింది ఏంటండి ఎన్ అని కనుక్కోవాలి. ఇప్పుడు ఎన్ అంటే కూడా చూడండి ఏ విధంగా డినోట్ చేయొచ్చు. 128ని ఏమైనా రాయొచ్చు 2⁻7 అని రాయొచ్చు కదండి. అవునా కదా. ఇప్పుడు దీన్ని కూడా ఈ మోడల్లో కన్వర్ట్ చేసేసేయండి. లేకపోతే దీన్ని వేరే విధంగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దీన్నైనా కన్వర్ట్ చేయొచ్చు లేదా ఇటువైపు అయినా కన్వర్ట్ చేయొచ్చు. సో దీని ముందు స్ప్లిట్ చేసుకుందాం. 2.√2 అంటే ఏంటండి √2n ఇంటూ √2n-1 ఇంతే కదండి దీని మీనింగ్. ఏం చేసాం A⁻m+n అని A⁻m డినోట్ చేశాను. ఓకేనండి. నెక్స్ట్ చూస్తే 2 ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు ఏదండి రూట్ తీసేసాను. రూట్ మీద పంపించేస్తే ఏమవుద్ది 2 n/2. ఓకేనా. ఇది కూడా 2 ఇప్పుడు మొత్తం చూడండి అన్నిటి కింద కూడా బేస్ అన్నీ ఈక్వల్ కాబట్టి ఏం చేద్దాం న్యూమరేటర్ అన్నిటిని యాడ్ చేద్దాం. సో 2 n/2 మైనస్ ఇది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అండి 1/2. ఓకేనా. రిమైనింగ్ ఇక్కడ చేస్తాం చూడండి. మనకి ఏం మిగిలింది లెఫ్ట్ సైడ్ 2⁻7
అటు సైడ్ ఏం మిగిలిందండి 2 పవర్ ఆఫ్ ఇది చూడండి మొత్తం ఎల్సిఎం ఏమవుద్ది 2 అయింది. సో 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమి లేదు కాబట్టి 2 ప్లస్ n మైనస్ 1 ఓకేనా. అంటే 2 పవర్ ఆఫ్ 7 ఈక్వల్ టు సో 2లోంచి 1 తీస్తే 1 అంటే 2 to the power of n plus 1/2 మిగిలింది. సో బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్ షుడ్ బి ఈక్వల్ n plus 1/2 ఈక్వల్ టు 7 దెన్ n plus 1 ఈక్వల్ టు ఇది తీసుకొస్తే ఏమవుతుందండి 14 అంటే 2 7s are 14 సరే n ఈక్వల్ టు 14 మైనస్ 1 అంటే 13th అంటే 13వ పదం ఏమవుద్దండి 128 అవుద్ది. ఇంత చేయాలంటే ప్రతి స్టెప్ మీకు పిన్ టు పిన్ ఎవరిది చెప్పాను కాబట్టి ఎన్ని వచ్చేయండి. కాకపోతే మీరు సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఈ రూట్ 2లో మార్చేసుకొని చేసుకోవచ్చు. రూట్ 2లో మార్చాలంటే 14 అయిపోతుంది డైరెక్ట్గా. ఇటువైపు ఏమొస్తుందండి 1 ఏదో మిగులుతుంది అది ఈక్వల్ చేసుకుంటాం ఓకేనా. లేదనుకుంటే అన్నట్లు 2లో కన్వర్ట్ చేశాను కాబట్టి మీకు ఇంత ప్రాసెస్ అన్నమాట. సో 2 అయితే మనకి ఈజీగా తెలుస్తుంది కదా రూట్ 2 కంటేని. అందుకని అన్నట్లు ఏం చేశానంటే 2లో కన్వర్ట్ చేశాను. సో 2లో కన్వర్ట్ చేసి మీరు చేస్తే ఇంత ప్రాబ్లం వచ్చిందన్నమాట. సో మనకు n ఎంత వచ్చిందండి 13. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుణశ్రేణులు ఏం కావాలండి మనం మొదటి పదం తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే కామన్ రేషియోస్ ఉంటాయని తెలుసుకోవాలన్నమాట. దాంతోపాటు n పదాలు మొత్తం కూడా ఎంత ఉంటుందండి n పదం మొత్తం ఈక్వల్ టు a ఇంటూ r to the power of n minus 1 ఎన్నోవ పదం అనమాట. ఇది ఆల్రెడీ ఎన్నోవ పదం ఎంత ఇస్తాడు 128 అని. కానీ n ఎంతో మనకి ఇవ్వలేదు. ఆ n కనుక్కోమన్నాడు. n ఇలా ప్రాసెస్ చేస్తే మనకి ఏమొచ్చింది 13th అనమాట. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. సో మీరు ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి మళ్ళీ. ఓకే థ్యాంక్ యూ. ఈ ప్రశ్న ఒకసారి చూడండి. ఒక సంచిలో 5x ఎరుపు రంగు బంతులు 3x + 14 నీలం రంగు బంతులు కలవు. ఎరుపు బంతి రావడానికి గల సంభావ్యత నీలం బంతి రావడానికి గల సంభావ్యతలో సగం అయినా సంచిలో మొత్తం బంతుల సంఖ్య అని అడిగాడండి. ఆప్షన్ చూస్తే 70 50 30 25 అని ఇచ్చాడు. అయితే మన ఇక్కడ సంభావ్యత కనుక్కోవాలంటే అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ సంభావ్యత కనుక్కోవడానికి రిలేషన్ ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి ఆ సంచిలో ఉండే మొత్తం బంతుల సంఖ్య కనుక్కోవాలి. ఫస్ట్ చూడండి రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయండి 5x అవునా కదండి. నెక్స్ట్ బ్లూ బాల్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అవి 3x + 14 అంతే కదండి. ఇప్పుడు మొత్తం కావాలి మనకి టోటల్ కావాలనుకుంటే ఏం చేస్తాం ఈ రెండు కలిపేద్దాం అంటే 5x + 3x + 14 అంతే కదండి. మొత్తం కలిపి అంటే 8x + 14. సో దీని వాల్యూ మనకు అనుకున్నట్లయితే మొత్తం బంతుల సంఖ్య వచ్చేసినట్టే కదండి అవునా కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆడ ఒక రిలేషన్షిప్ ఇచ్చాడు. ఏంటది ఎరుపు రంగు బంతుల యొక్క రావడానికి సంభావ్యతకి నెక్స్ట్ నీలం బంతులు రావడానికి సంభావ్యత వాళ్ళు రిలేషన్ ఇచ్చాడు. ఎలాగా ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ బంత్ తీసుకోండి అది దేనికి ఈక్వల్ అన్నాడు హాఫ్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ బ్లూ బాల్స్ ఇదే కదండి ఇచ్చాడు. ఈ రెడ్ బంతులు రావడానికి గల సంభావ్యత బ్లూ బంతులు రావడానికి సంభావ్యత సగం ఉంటుందని ఇచ్చాడండి రిలేషన్ ఇచ్చాడు. కాబట్టి దీన్ని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. కాబట్టి ఫస్ట్ రెడ్ బంతులు కావాల్సిన సంభావ్యత అంటే ఏంటండి మొత్తం బంతులు ఎన్నైతే ఉన్నాయో అందులో మనకి రెడ్ మాత్రమే కావాలి. కాబట్టి రెడ్ ఎన్ని ఉన్నాయి 5x హోల్ బై మొత్తం ఎంత అండి 8x + 14. మేము ఆల్రెడీ తెలుసు ప్రాబిలిటీ అంటే సంభావ్యత అంటే ఏంటండి అనుకూల అంశాలు బై మొత్తం అంశాలు అదే కదండి మనం చేస్తున్నాం ఇప్పుడు కూడా ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇక్కడ కూడా చేయండి. బ్లూ బాల్స్కి ఎన్ని ఉన్నాయి మొత్తం బ్లూ బాల్స్ 3x + 14 హోల్ బై మొత్తం బంతులు 8x + 14 ఓకేనా. చూడండి ఈ టర్మ్ మొత్తం ఇటువైపు ఉంది కదండి సేమ్ టర్మ్స్ ఈక్వల్ టు ఉంటే ఏమవుద్ది రెండు క్యాన్సిలేషన్ చేస్తాం ఓకే కదా. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏం మిగిలింది ఇక్కడ ఎక్కడైనా 5x ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 3x + 14 ఓకేనా. సో ఈ 2 ని తీసుకురండి అప్పుడు మల్టిప్లికేషన్ అవుద్ది. సో 10x ఈక్వల్ టు 3x + 14 ఓకేనండి. ఇప్పుడు 3x తీసుకొస్తే 10x - 3x ఈక్వల్ టు 14 దెన్ 7x ఈజ్ ఈక్వల్ టు 14 దెన్ x ఈజ్ ఈక్వల్ టు 14/7 ఈక్వల్ టు 2 x ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చిందండి. ఇదే కదా మనకు కావాల్సిన ఆన్సర్ ఇది కాదండి. మనకు కావాల్సినవి మొత్తం బంతుల సంఖ్య అంటే x కనుక్కున్నాం కాబట్టి x తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుద్ది 8 × 2 + 14 8 2s ఎంత అండి 16 + 14 ఈక్వల్ టు టోటల్గా 30. ఇక్కడ 10 20 6 + 4 10 మొత్తం 3 10లు ఉంటే 30 అన్నమాట ఓకేనండి. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. మనకి ఏమి ఇచ్చాడు
కొన్ని రెడ్ బాల్స్ ఉన్నాయని చెప్పాడండి ఒక సంచిలోని, అలాగే బ్లూ బాల్స్ ఉన్నాయని చెప్పాడు. మనకు కావాల్సింది ఏం కనుక్కోమన్నాడు, మొత్తం బంతుల సంఖ్య కనుక్కోమన్నాడు. మొత్తం బంతుల సంఖ్య కావాలంటే ఏం చేయాలి, ఈ రెండు ప్లస్ చేసేయాలి. సో ప్లస్ చేసాం, 8x + 14 ఇచ్చాడు. దాంతోపాటు మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, ఏమని, రెడ్ బంతులు రావడానికి సంభావ్యత బ్లూ బంతులు రావడానికి సంభావ్యతలో సగం ఉంటుందని ఇచ్చాడండి. అందుకే హాఫ్ డినోట్ చేసాం. ఓకేనండి. సో రెడ్ బంతుల సంభావ్యత ఏమవుద్ది, మొత్తం రెడ్ బంతులు బై మొత్తం బంతుల సంఖ్య, అంటే బ్యాగ్లో ఉన్న మొత్తం బంతులు ఇవి, ఓన్లీ రెడ్ బంతులు అన్నమాట. 5x / 8x + 14 వచ్చింది. అలాగే బ్లూ బాల్స్ కూడా రాసాం. సో క్యాన్సిల్ అయిపోయిన టైమ్స్ అన్ని క్యాన్సిల్ చేసి రిమైనింగ్ మనకు x ఎంత వచ్చిందండి, 2 వచ్చిందన్నమాట. సో ఆ 2 తీసుకొచ్చి మొత్తం బంతుల్లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే 18 2 అయింది, 16 ప్లస్ పక్కన 14 అయింది, 14 16 + 14 = 30 అనమాట. అంటే ఆ బ్యాగ్లో ఎన్ని బంతులు ఉంటాయండి, మొత్తం 30 బంతులు ఉంటాయి అనమాట. ఓకేనండి, అర్థమైంది కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఏది స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో మాత్రమే. ఎస్జిటి లెవెల్లో ఏమొస్తాయంటే డైరెక్ట్గా బంతుల సంఖ్య ఇచ్చేస్తాడు. ఇక్కడ 5 అంటే 5, 3 అంటే 3 అని ఇచ్చేస్తుంటాడు. డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం.